అందరూ పోవచ్చు, చేనులలో ఉండొచ్చు. కూర లేదా ఏం లేదు. ఓ అబ్బా పచ్చడి లేదు. అత్తమ్మ ఇలా పచ్చడి ఏమైంది? ఎవరికైనా వేసినావా ఏంది? నేనైతే గింత అంతా 2 సార్లు 2 ఇంతలు వేసుకొని తినవద్దమైంది. ఏంది ముట్టంత వేసుకుంటే గింత అంత వేసుకుంటారు కానీ సగం డబ్బకు డబ్బే వస్తుందా? వస్తుందంటే 2 సార్లు 2 ఇంతలు తిన్నా. అవ్వా 2 సార్లు 2 ఇంతలా మొత్తం పచ్చడి మీదనే ఉన్నావా ఏంది? మీరు అసలే తినలేదా? నేను తినాలనే టిఫిన్లో పెట్టుకోవాలి. ఇప్పుడు కూర లేదా ఏం లేదా, మంది అందరు చేనులు ఉండ్రి. నేను పోవాలంటే ఏం లేదా, నేనేం వేసుకొని పోవాలి? ఇప్పుడు ఈ పచ్చడిని వేసుకుందాం అంటే బుత్తంతా కూడా లేదా? నా కొడుకు తేలేదా? నా కొడుకు తెచ్చిందా వేసుకొని తిన్నా. భయం ఏంది? ఈ చికెన్ పచ్చడి దేని భయం? ఎప్పటికీ మాయమే చేస్తుంది. ఇప్పుడు దీంతో 4వ డబ్బా. నేనే తింటాను, ఎవరు తింటలేరు. అరే లొల్లి పెట్టుకోకులే, ఈ పచ్చడి కోసం లొల్లి పెట్టుకుంటే పరువు పోతే. అరే ఏందయ్యా ఇగో సగం డబ్బు ఉండే మొత్తమే తిన్నది. పొద్దాకా కూర్చుంటే ఇది దీని మీద ఉంటుందా ఏంది? అరే అమ్మ మరి నీకు ఏ దొరకలేదని ఆ పచ్చడి దొరికినాదే. అయ్యో ఏ పాట వేసుకున్నారో ముత్తట వేసుకొని తిన్నా. ఇగో నాకు పింఛన్ వచ్చింది, నేను నాకు ఆర్డర్ పెట్టు. పెడితే తీలే. ఏందే లొల్లి? ఓ రత్తన్న ఏంది ఊరికే లొల్లి? ఇంటి ముందట రోజు లొల్లి ఉంటుందా మీ ఇంట్లో? ఏం చెప్పాలి తమ్మి లొల్లి అంటే? చెప్తే నా పరువు పోద్ది. పచ్చడి కోసం అత్త కూడా ఇద్దరు లొల్లి పెట్టుకుంటారు. పచ్చడి గురించి లొల్లేందే విచిత్రంగా? పచ్చళ్ళేనయ్యా. మా కొడుకు మొన్న ఎవరో ఫోన్లో చూసినట, మర్విన్ రుచులలో అన్ని తీర్ల పచ్చళ్ళు ఉన్నాయట. చికెన్ పచ్చడి ఉన్నదట, మటన్ పచ్చడి ఉన్నదట, చేపల పచ్చడి ఉన్నదట, రొయ్యల పచ్చడి ఉన్నదట. ఇక మంచిగా ఉన్నదని మా కొడుకు అయితే కిలో ఆర్డర్ పెట్టిండు. అందరం వేసుకుని తిన్నాం, కమ్మగా ఉన్నది. అది ఉడిచింది. అది ఉడిచినాక ఎట్లా మరి చికెన్ పచ్చడి ఏదైనా పచ్చడి ఇంట్లో ఉండాలని మళ్ళీ కిలంతా నేను చికెన్ పచ్చడి ఆర్డర్ పెట్టినా. ఎందుకంటే బాయి కాడి బొంగను చేను కాడి బొంగను నేను చేసుకోపోద్ది సద్దిలో కానీ. ఇక మా అవ్వ దొరసానికి అది కమ్మగా అనిపిస్తుంది, నోటికి రుచి మంచుకుంటుందిరా కొడుకు కానీ. ఇక నా భార్య కూర వండినా కానీ మా అవ్వ కూర తిని లేదు, పచ్చడి వేసుకునే తింటాంది. ఈ ఇద్దరు సందులో పచ్చడి ఒడిచింది. నేను ఇప్పుడు సద్దిలో ఏం వేసుకొని పోవాలని ఇద్దరు కలిసి వెళ్ళి పెట్టుకుంటాను. ఇప్పుడు నేను ఏం చేయాలి చెప్పవా? మర్విన్ రుచులా గద్ద మంచిగా అలా పచ్చళ్ళు అవి మంచిగుంటేనే కమ్మగా తింటాను, వెళ్ళి పెట్టుకుంటాను. ఇగో వాసన చూడు ఎంత కమ్మగా వస్తుందో. అరే బ్రహ్మాండంగా ఉన్నదే వాసన. ఏ పచ్చడి మస్తున్నది, డోగలేదు పచ్చడి కూడా, నమ్మచ్చు 100%. మరి ఇది ఎట్లా ఆర్డర్ పెట్టుకున్నాడు ఎట్లనే? ఓ ఈజీ. మా కొడుకు పెట్టాను ఒకసారి చూసినా. నేను ఎప్పటికి పెడతానా 9589581133 నోటికి వస్తుంది నెంబరు. దానికి వాట్సాప్ లో హాయ్ అని పెట్టాలి. ఏమేమి రకం పచ్చడి ఉన్నది వస్తుంది, దేనికి ఎంత ధర అన్నది వస్తుంది. 9589581133 మెసేజ్ పెట్టుతోనే వాళ్ళు లిస్ట్ అంతా పంపిస్తారా? అసలు ముచ్చట చెప్పుడు మర్చిపోయినావు. ఈ పండుగ పూట ఆఫర్ పెట్టిన వాళ్ళు 1 కిలో పచ్చడి కొన్నాం అనుకో, ఏ ధర అవుతున్నదో ఆ ధరకు 200 తగ్గింపు. ఇప్పుడు మంచిగా ఉన్నదే ఆఫర్. నాకు కూడా రొయ్యల పచ్చడి 1 కేజీ పెట్టరాదు, వచ్చిన పైసలు ఇస్తా నీకు. రొయ్యల పచ్చడి నీకు ఆర్డర్ పెడతా, మా అవ్వకు చికెన్ పచ్చడి పెడతా, మా భార్యకు మటన్ పచ్చడి పెడతా. 3 కిలోలు ఆర్డర్ పెడతా. అవా ఇక లొల్లి పెట్టుకోకుల్లి, ఎవరి పచ్చడి వాడితే లొల్లి దానిలో పెడతా. లొల్లి పెట్టుకోకుల్లే, నాకు వేయకుండా మంచిదే. విన్నరా? లొల్లి పెట్టుకోకుల్లి అవా బాగా.